వేధింపులు గురి చేశాడో ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్తే కానీ ఇలాంటి దాష్టికాలకి ఎక్కడ అద్దు అదుపు లేకుండా పోతుంది. అలాగే మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, ఆమె నియోజకవర్గంలోనైతే ఇద్దరు మహిళల్ని, వరలక్ష్మి, లక్ష్మి, ఇద్దరు మహిళల్ని వాళ్ళ దుస్తులు చింపి వాళ్ళ జుట్టు పట్టుకొని ఈడ్చి వాళ్ళ మీద దాడి చేసిన ఘటన హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోన. అలాగే కిరణ్ రాయ్ తెల్లారితే ఎల్లో మీడియాలోన ప్రత్యక్షం అవుతాడు. ఈ కిరణ్ రాయ్ గురించి ప్రపంచమంతా చూసింది. ఎవరైతే ఆ అమ్మాయి లక్ష్మీరెడ్డి ప్రూఫ్లతో సహా, వీడియోలతో సహా, ఆడియోలతో సహా అన్నీ రిలీజ్ చేసింది. ఆ అమ్మాయి దగ్గర ఎంత డబ్బు గుంజుకున్నాడు, ఎంత బంగారం ఆ అమ్మాయి దగ్గర దోచేశాడన్నది కూడా ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. కానీ ఇంతవరకు వాడి మీద ఎలాంటి చర్యలు తీసుకోలే.